యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేసిందంతా చేసింది. ఇప్పుడు మౌనం పాటిస్తోంది. తెలియదు, గుర్తు లేదు, సంబంధం లేదు అన్నట్టుగా ఉంది ఆమె తీరు. ఏమడిగినా ఈ మూడు పదాలు చెప్పుకుంటూ వస్తోంది. నిన్నటిదాకా పాకిస్తాన్లో వీడియోలు చేస్తూ తెగ హల్చల్ చేసిన జ్యోతి ఇప్పుడు మాత్రం మౌన ముద్ర వేసి కూర్చుంది. ఎన్ఐఏ విచారణకి అసలు ఏమాత్రం సహకరించట్లేదు. ఐఎస్ఐకి ఎలాంటి సమాచారం ఇచ్చిందో అస్సలు చెప్పట్లేదు. స్పై నెట్వర్క్లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. జ్యోతి నోరు విప్పితేనే ఈ కేసు కొలిక్కొస్తుంది, లేకపోతే మరింత సంక్లిష్టంగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఎంతో పకడ్బందీగా వీడియోలు చేసుకుంటూ పోతున్న జ్యోతిని పట్టించింది ఎవరో తెలుసా? ఆమె డీపీనే. ఎస్, ఆమె వ్లాగ్ ఓపెన్ చేస్తే డీపీలో కనిపించిన ఒక ఫోటోనే జ్యోతిపై అనుమానాలను పెంచింది. సో మనం చూస్తున్నాం కదా, ఈ ఫోటోను ఒకసారి చూస్తే తెల్లని మంచు, ఎర్ర చీర, వెనకాల ఒక బోర్డు కనిపిస్తుంది ఖాజీగుండ్ అనే పేరుతో, ఒక అసైన్డ్ బోర్డు అది. సో జ్యోతి స్పైసీ సీక్రెట్స్ అన్నింటినీ కూడా ఈ ఫోటోనే బయటపెట్టింది. ఈ ఫోటోనే ఆమెపై నిఘా పెంచేలా కూడా చేసింది, ఎన్ఐఏకి పట్టుబడేలా చేసింది. ఖాజీగుండ్ అంటే జస్ట్ ఒక పర్యాటక ప్రాంతం కాదు, గేట్వే ఆఫ్ కశ్మీర్, రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఖాజీగుండ్లో 2024 డిసెంబర్లో తీసిన ఫోటో ఇది. ఎర్ర చీరలో తెల్ల మంచు నడుమ నవ్వుతూ కనిపించిన జ్యోతి ఆ ఫోటోలో భారత సైనిక కదలికల్ని సూచించే సిగ్నల్స్ని ఐఎస్ఐకి పంపించినట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ ఫోటోలో ఆమె చీర రంగులోని సైనిక వాహనము, నెంబర్ ప్లేట్ వివరాలన్నీ కూడా గూఢచర్య సంకేతాలని స్పష్టంగా సూచిస్తున్నాయని అధికారులు అనుమానించారు. आ चुका है काजीगुंड स्टेशन और आई थिंक यहाँ पे ट्रेन का जो हॉल्ट है ऑलमोस्ट 10 मिनट्स का है। प्लस आपको ये पूरी सर्दी से बचाता है, इस सर्दी का माहौल है पहनने का। हाँ, जैसा आप लोग शाल शूल पहनते हैं, हाँ, हमारा माहौल है फैरन पहनने का। జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం ఖాజీగుండ్. భద్రత దృష్ట్యా అత్యంత సెన్సిటివ్ ఏరియా, భారత సైనిక కార్యకలాపాలకు కీలకమైన కేంద్రం. ముఖ్యంగా శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి NH-44 పై ఖాజీగుండ్ ఉంది. ఇది సైనిక కాన్వాయ్లు, యుద్ధ సామగ్రి రవాణాకి అతి ముఖ్యమైన మార్గం. S-400 లాంటి వార్ హెడ్స్ ఈ మార్గం గుండానే తీసుకువెళ్తారు. అలాగే ఖాజీగుండ్ సమీపంలో సైనిక స్థావరాలు, భద్రతా చెక్ పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఖాజీగుండ్ రక్షణ పరంగా అత్యంత సెన్సిటివ్ ప్లేస్ అండ్ సీక్రెట్ ప్లేస్ అని చెప్పాలి. అంతేకాదు ఖాజీగుండ్ శ్రీనగర్ని దక్షిణ కాశ్మీర్తో కలిపే కీలకమైన లింక్. ఇక్కడ సైనిక కదలికలు, స్థావరాలు, స్థానాలు గనక బయటకి తెలిస్తే ఉగ్రవాద సంస్థలు, విదేశీ గూఢచర్య సంస్థలు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అంతటి సెన్సిటివ్ ఏరియాలో జ్యోతి వీడియోలు తీసింది. తన వీడియో ద్వారా ఐఎస్ఐకి కోడ్ లాంగ్వేజ్లో సమాచారం పంపించినట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఎన్ఐఏ జ్యోతిని 7 గంటల పాటు విచారించి కీలకమైన ఆధారాలు సేకరించింది. అయితే వాట్సాప్ చాట్లు, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తోంది ఎన్ఐఏ. గతేడాది ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ ఇఫ్తార్ విందు వీడియో పైన కూడా ఆరా తీస్తోంది ఎన్ఐఏ. అయితే పూర్తి సమాచారం తెలుసుకునేలా జ్యోతి వాళ్ళకి సహకరించట్లేదని, నిజాలు దాచిపెడుతోందని ఎన్ఐఏ అనుమానిస్తోంది. జ్యోతి కేసు దేశ భద్రతకు సంబంధించి చాలా కీలకమైంది కావడంతో కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థకి దీన్ని అప్పగించే యోచనలో ఉంది. జ్యోతి కేసుని ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థకు అప్పగించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ సంస్థ ఉగ్రవాదం, గూఢచర్యం వంటి తీవ్రమైన కేసుల్ని చాలా ఈజీగా సాల్వ్ చేసిన రికార్డు ఉంది. అలాగే దీని దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. సాక్ష్యాలు సేకరించడంలో వీళ్ళు నిపుణులు. డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డ్స్, అలాగే సోషల్ మీడియా ఖాతాల్ని చాలా లోతుగా పరిశీలిస్తారు. నిందితులని మానసికంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళ నుంచి నిజాలు రాబడతారు. ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ట్రాకింగ్, ఎన్క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో వీళ్ళు నిపుణులు. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో జ్యోతి పంపించిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం ఈ సంస్థకుంది. జ్యోతి వీడియోల్లోని ఆ ప్యాటర్న్స్ని, జియో లొకేషన్ డేటాని కూడా వీళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు, పరిశీలిస్తారు. ఐఎస్ఐ అధికారులతో జ్యోతి చాట్లను, ఫోన్ రికార్డ్స్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గనక రంగంలోకి దిగితే జ్యోతి నిజాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్థ దర్యాప్తు చాలా ఖచ్చితంగా, వేగంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. జ్యోతి నోట్స్లో ఐఎస్ఐ అధికారులతో సమావేశాల వివరాలు,
సైనిక స్థావరాల స్కెచ్లు ఇవన్నీ కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఒకవేళ ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ టీం కనుక రంగంలోకి దిగితే పాకిస్తాన్లోని ఐఎస్ఐ నెట్వర్క్, ఆమె ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక జ్యోతి ఆస్తుల వివరాల్లోకి వెళితే హిసార్లో ₹1,50,00,000 విలువైన 2 ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే 40 లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ కారు ఉంది. ఒడిశాలో 25 లక్షల రూపాయల విలువైన భూమి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవంతా ఐఎస్ఐ ఫండింగ్తోనే కొనుగోలు చేసినవి అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. జ్యోతి కేసు భారత భద్రతా వ్యవస్థకు ఖచ్చితంగా పెను సవాల్గా మారింది. ఇప్పుడు జ్యోతి నిజాలు చెప్పకపోతే ఐఎస్ఐ నెట్వర్క్, మన దేశంలో వారి ఏజెంట్ల గురించి సమాచారం బయటికి రాకపోవచ్చు. గత 2 వారాల్లో దేశంలో మొత్తం 14 మందిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది తెలియాల్సింది. అందుకే ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ టీంని రంగంలోకి దించాలని కేంద్రం భావిస్తోంది.